హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మతో ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. బై ద వే, ఫస్ట్ టైం ఇదే మమ్మల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే, నా పేరు పరిణిత, తిను మా అత్తమ్మ. మేమిద్దరం కలిసి ఈ ఛానల్లో మా ఇద్దరి ముచ్చట్లు, మా బాండింగ్తో పాటు కొన్ని వంటల వీడియోలు కూడా చేస్తున్నాము. మా కంటెంట్ చెక్అవుట్ చేయండి, ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో, ఈరోజు స్పెషల్ ఏంటి అత్తమ్మ? ఈరోజు ఎంతో నీకు ఇష్టమైనటువంటి పప్పు గారెలు, ఓకే, అలాగే నాకు మా అబ్బాయికి అంటే మీ ఆయనకి ఇష్టమైనటువంటి పెరుగు కూడా చేసుకుందాము. ఓకే, రెండు స్పెషల్స్ అన్నమాట. ఒక స్పెషల్ అయితే కాదు, రెండు సో రెండు స్పెషల్స్ చేసుకుందాం ఈరోజు. పప్పుగారులు నాకు తెలుసు కొంతవరకు, బట్ పెరుగు వడ అంటే తిన్నాను కానీ ప్రాసెస్ రెసిపీ అయితే నాకు ఏమీ తెలీదు. సో చలో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నేను నేర్చుకోవడంతో పాటు రెసిపీ మీకు కూడా చూపించేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటమ్మా ప్రాసెస్ అంటే ఫస్ట్ ఏం చేసుకుందాం? ఫస్ట్ మినపప్పు 2 గంటల ముందు నానబెట్టానమ్మా. ఇప్పుడు మనం అది గ్రైండర్లో వేసుకుందాం. ఓకే, ఓకేనా? మనం నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండర్లో వేసేసుకుందాము. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుందాము. గారెల పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడివేడిగా గారెలు వేసేసుకుందాము. వినమ్మా, ఇదిగోనమ్మా గారెల పిండి రెడీ అయిపోయింది. అప్పుడే ఈ నానబెట్టిన మినపప్పు గ్రైండర్లో వేస్తారు, అప్పుడు అది తీసి గారెలు వేసుకోవడం అంతేనా? లేదు లేదు, ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది ఇందులోకి. ఓకే, అయితే గారెలు వేయాలంటే ఇందులో కొంచెం వరిపిండి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలాగ ఇడ్లీ పిండి ఇలాగ వేసేస్తే అవి గారెలంతా నూనె పట్టేసి నూనె గారెలాగా ఉంటాయి. అట్లా కాకుండా ఏం చేయాలంటే వరిపిండి వేస్తారు, కానీ నేనైతే వరిపిండి వేయను, కొంచెం ఇడ్లీ నూక వేస్తాను ఇందులోకి. ఇడ్లీ నూక అంటే క్రిస్పీ రావడానికి, కొంచెం క్రిస్పీగా ఉంటాయి అనమాట. నూనె పీల్చకుండా ఉండడానికి, క్రిస్పీగా ఉండడానికి నూనె పీల్చకుండా కూడా ఉంటాయి, అందుకని వేస్తాను అనమాట నేను. సరే, ఇప్పుడు నేను ఇది కలుపుతుంటాను, నువ్వు స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఆయిల్ వేసి. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, దీనికి కొలత ఏమైనా ఉంటుంది? ఇంత వేయాలని లేకపోతే నార్మల్? అలాగేం లేదు, కొలత ఏం లేదు. సరే, మనకి ఎంత కావాలనుకుంటే అంతే వేసుకోవచ్చు. ఓకే, నేను పిండి నూక కలుపుతుంటాను ఇందులోకి. కొంచెం నువ్వు స్టవ్ వెలిగించి నూనె వేసేసే కళాయిలోకి. సరే, గారెలు వేసుకోవడానికి కడాయి పెట్టి నూనె అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా చాలా, ఇంకొంచెం అయినా? కొంచెం, ఓకే, చాలమ్మా. చాలా అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కప్లా వేసుకున్నాం మేమైతే. ఇలా ఉంటే మనం చెప్పినట్టు వెంట గారెలు. అత్తమ్మా, అమ్మా ఆయిల్ హీట్ అయిపోయింది. ఓకే ఓకే, దా గారెలు వేసేద్దాం. ఇక ఇట్లా చేసుకుని పప్పు తీసుకోమ్మా, పప్పు తీసుకో, పైకి తీసుకో. ఓకేనా? ఇదిగో ఇట్లాగా. ఓకే ఓకే, ఇట్లా చేసి తడి చేసుకుని ఇది ఇలాగేసి ఇట్లాగా. ఓకే, ఇప్పుడు ఇట్లాగా. నా ఫేవరెట్ పప్పు గారెలు ఇవి. నాకు పెళ్ళవక ముందు తెలీదు, అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాతే ఒకసారి అత్తమ్మ చేసి పెట్టారనమాట. ఆహా, పప్పు గారెలు కూడా ఉంటాయా అని అనుకున్నాను. ప్రాసెస్ తెలియదు కానీ తినడం అయితే తిన్నాను. అత్తమ్మ నాకు కూడా నేర్పించండి. ఒకటి ఇది వేసిన తర్వాత నువ్వు వేద్ది. నాకు నేర్పించండి, మీరు. నేర్పిస్తాను ఒకసారి. ఇది ఒక కవర్ ఇలా తీసుకుని ఇది తడి చేత్తో ఇట్లా గెచ్చి అనుకోవాలి, లేదంటే పిండి అంటుకుపోతుంది, గారి రాదనమాట. సరే, ఓకేనా? ఇగో ఇంత ముద్ద ఇట్లా తీసుకుని, ఓకే, ఈ పప్పు ఇట్లాగా దీనికి రోల్ చేయాలి. ఇట్లాగా అని వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇలాగ రౌండ్గా చేసుకోవాలి. చేసుకుని అప్పుడు దీన్ని పెట్టి ఇట్లాగా మెల్లిగా అనమాట అని అప్పుడు మధ్యలో ఇట్లా కన్నం పెట్టుకుని ఇట్లాగా వేసేయడమే. ఓకేనా? మెల్లిగా వదలాలి. ఇది ఎంతవరకు అవ్వాలి అంటే ఎంతసేపు వేయాలి? ఇలా గోల్డిష్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఓకే, తెల్లగా తీసేస్తే బాగోవు. ఓకేనా? ఇప్పుడు ఇలా తీసుకుని చక్కగా టమాటా పచ్చడి లేదా కొబ్బరి చట్నీ వేసుకొని తింటే మరి ఉంటాయి. అత్తమ్మా, మీరంటే వెజ్ కాబట్టి పల్లీ చట్నీ, టమాటా చట్నీ అంటున్నారు. మేమంటే నాన్ వెజ్ కాబట్టి ఇందులో ఒక మంచి చికెన్ గ్రేవీయో మటన్ గ్రేవీయో ఉంటే సూపర్ గా ఉంటది. మీరేమంటారు? అంటే మీకు గారెలతో ఏ కాంబినేషన్ ఇష్టం, ఎలా తింటారు అని చెప్పి కమెంట్ బాక్స్ లో చెప్పండి. నాకైతే చికెన్ గ్రేవీతో చాలా ఇష్టం. ఓకే, మీకు పల్లీ పచ్చడితో ఇష్టం. నాకు తెలుసు. కొబ్బరి చట్నీ నాకు 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 నువ్వు వేస్తావా? సరే, అయితే ఇది పట్టుకో కవర్. బాగా రాకపోతే ఏమన్నది. ఓకే, చేయి తడి చేసుకో. చేసుకున్నా దాన్ని ఇట్లా పామలా. ఓకేనా? ఇందులో మళ్ళీ తడి చేసుకో. ఓకేనా? ఇప్పుడు నేను ఇందాక ముద్ద తీసాను చూడు, అంత తీ. ఇది తెలుసు నాకు. ఎక్కువ కాదు, ఇంకొంచెం తక్కువ చేయొచ్చు. సరే 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 తీసాను. ఇందాక చెప్పాను కదా, అలాగే రోల్ చేయి. 2 సైడ్లు కదా, మొత్తం గుండ్రంగా. ఓకే, అంతే. ఇప్పుడు రౌండ్ చేసి దాని మీద వేయి. నాకు కూడా వచ్చేసింది.
అంత పెద్దవి ఎక్కడ అత్తమ్మ ఇదే ఇప్పుడు కష్టం. నీకు ఇలా ఇట్లా కోలగా వస్తుంది కాబట్టి నువ్వేం చేస్తావు, ఇటు పట్టుకుని ఎట్లా వేస్తే- ఇలాగా ఆ, ఓకే ఆ, వేయి మెల్లిగా వేయి. వేసి ఆ, ఏం పర్లేదు. అయింది అయింది అయింది. అమ్మా పప్పు తీసావు కదా, ఒకటి ప్లెయిన్ వేయి. ఓకే తడి చేసుకో చేయి తడి చేసుకుంటే నీకు చక్కగా చూడించు కదా బుద్ధిగా వచ్చిందో. ఇంకొంచెం కొంచెం అన్న ఉమ్, చాలా చాలు వేయి. అంతే మెల్లిగా ఇలా ఇలా వేసి ఎట్లా వదలాలి ఇక్కడికి. ఇలాగా ఆ, ఓకే ఓకేనా. నెక్స్ట్ టైం బాగా చేస్తాం. ఇది మీరు వేసిన రౌండ్ వచ్చి నేను వేసేసరికి ఇదిగో ఇది చూడు ఎంత రౌండ్కి వస్తుంది. అదిగో చూసా. నాకు కూడా గారెలు వేయడం వచ్చింది. అమ్మా ఇద్దరం వేస్తున్నాం కదా, పోటీ పెట్టుకుందామా? నాతో పోటీయా? పోటీ అంటే అలాంటిదే. సరే చూద్దాం. అయితే ఒక పని చేద్దాం. మీరు ప్రో కదా, మీరు పప్పు గారెలు వేయండి, నేను ప్లెయిన్ గారెలు వేస్తాను. నేను బిగినర్ కదా. ఓకే ఓకేనా. సరే అయితే ఓకే రెడీ 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 రెడీ. ఇది ఇట్లా అలా వదలాలి. ఓకే స్లోగా వేయండి. నేను చిన్నదాన్ని కదా, ఫాస్ట్గా వేసేస్తున్నారు మీరు. ముద్దు చిన్న చేయి చూసా. మీరే వేసేస్తున్నారు, నేను వేసే లోపు వేసేస్తున్నారు, మళ్ళీ ఏమో నన్ను అంటున్నారు. నేను మాట్లాడుతుంటే నన్ను మాటలో పెట్టి మరి మీరు వేసేస్తున్నారు. అది క్లీన్ చేయి. ఇదిగో నేను హెల్ప్ చేస్తాను, అట్లా వేసే. ఓకే ఓకేనా. సరే పోటీ వద్దు, మీరు నాకు హెల్ప్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. వేసేద్దాం. అదే మీరు నాకు హెల్ప్ చేయండి. ఇదిగో పప్పు గారు కూడా ఇస్తానండి. చేయి కడుక్కో, చేయి క్లీన్ చేసి. ఇప్పుడు ఇందులో ఉన్న పప్పు గారులన్నీ నాకేనా? నీకే. కొంచెం చెయ్యి క్లీన్ చేసుకొని మధ్యలో చిన్న కన్నం పెట్టి ఇలా ఇలా ఒత్తి, ఇగో ఎవరైనా రానోళ్ళు ఉంటే నేర్చుకోండి నన్ను చూసి, ఇలా వేయాలన్నమాట. జాగ్రత్త నూనె. ఎక్కువ గర్లు నేనే వేసాయి వాయిలో. నేను హెల్ప్ చేశాను కాబట్టి. మీరు హెల్ప్ చేసినా సరే నేను ఎక్కువ వేసాను కదా. ఇది కూడా నేనైనా అంటుకుపోతుంది మాతమా? ఏమంటుకోదు. మనం వేసేటప్పుడు ఇట్లాగా వెనక్కి తీసుకుని వేస్తే ఇక్కడ ఖాళీ అయింది కదా. ఓకే వేసి. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. ఏం భయం లేదు, వేసి అంతే అయిపోతుంది. వేగిన తర్వాత అంటుకోండి, వదిలేస్తా. ఓకే అత్తమ్మా అయిపోయినట్టున్నాయి. అయిపోయామ్మా, తీసేమ్మా. నాకు తీయడం రాదు. నేను చెప్తాను, అది ఇలా పట్టుకో. ఓకే అట్లా మంచి ఇలాగ ఒక్కొక్కటి అందులోకి. ఓకే ఓకే. మనం బూరెలు తీసాం కదా, అట్లాగే అంతే. ఇంకా అట్లాగనే ఇంకా సులువుగా వచ్చేస్తాయి. మొత్తం అన్నీ అందులోకి వేసాము ఒక్కొక్కటి. అంటే మీరు ప్రో కాబట్టి అన్నీ ఒకేసారి వేసారు అంతే. అలాగా నేను కూడా ప్రో అయిపోయాను, అన్నీ ఒకేసారి వేస్తున్నాను. అది ఒకటి వేస్తే ఇంకోటి పడిపోతుంది బాబు. చాలు 4. పర్లేదు. ఓకే ఓకే. నూనె గోడౌన్ నూనె వెళ్ళిపోయింది. ఓకే వేసినా వేసి అంతే అయిపోయింది. ఇది కూడా తీసేస్తా. గార్లు వేయడమే కాదు, తీయడం కూడా వచ్చింది. కానీ జాగ్రత్త, అత్తమ్మ చెప్పినట్టు ఆయిల్ తులితే కాలుతాది, జాగ్రత్తగా ఉండండి. తీసి అంతే అయిపోయింది. ఓకే రండి రండి రండి, నెక్స్ట్ రౌండ్. రెండు కాదు, ఇక్కడ వరకు అయ్యే కదా. పప్పు గారెలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం పెరుగు వడ వేసుకుందాం. పెరుగు వడకి గారెలు కొంచెం చిన్న చిన్న వేసుకోవాలి. ఎందుకంటే తీసేనా చాలు. అట్లా ఎట్లా కానీ వేసుకోవడం సేమే కదా. సేమే కానీ చిన్న వేసుకోవాలి, ఎందుకంటే పెరుగులోకి కొంచెం ఏదో ఉబ్బుతాయి కదా, అందుకని చెప్పి చిన్న వేసుకోవాలన్నమాట. పెరుగుబడిలోకి చిన్నగా వేసుకోవాలి అంతే కదా. అంతే. కొంచెం అటు జరపనా? నేను చెప్తాను. నాకు వచ్చిందా? ఓకే ఇప్పుడు ఇటు ప్లేస్ వచ్చింది కదా, ఇట్లా వేస్తారా? తిప్పమంటున్నారా? నేను జస్ట్ వేయడానికి ప్లేస్ రావాలని. మెల్లిగా మెల్లిగా అది. ఓకే దాన్ని కూడా మెల్లిగా మెల్లిగా చివరికి పట్టుకుంటే గబుక్కున పడుతుంది. నీకు ఒక్కటి చూపిస్తాను. ఇట్లాగా అడుక్కంట పట్టుకున్నాం అనుకో, ఇలా అనేసరికి అలాగవుతుంది అనమాట. ఈ చివరికన్నా అనుకో, ఇలా అనుకో తుళ్ళుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది మెల్లిగా మెల్లిగా. ఓహో, మీరు పట్టుకున్నానికి నా పట్టుకున్నానికి గరిట కొంచెం తేడాగా పట్టుకుంది. ఓకేనా. ఇప్పుడు అర్థమైంది? అప్పుడు అర్థమైంది. విన్నమ్మా. గారెలు అయితే వేసడం అయిపోయింది, కానీ ఇప్పుడు మనకు పెరుగు వడకు కావాల్సిన ప్రాసెస్ ఉంది. అది తీసేసిన తర్వాత ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఎలా చేయాలో. అలా కాదు, చిన్న ప్రాసెస్ ఉంది, అది నీకు నేను చూపిస్తాను.
మన వేడి వేడి వడలు అలాగే పప్పు గారెలు కూడా రెడీ అయిపోయి అతమ టేస్ట్ చేద్దామా? ఓకే, టేస్ట్ చూసేద్దాం. నాకు పప్పు గారి, నీకు పప్పు గారె పెడతాను. సూపర్గా ఉన్నాయి. చాలా టేస్ట్ అయితే బాగున్నాయి. సూపర్గా వచ్చింది. చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనం పెరుగు వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. ఓకేనా, చెప్తాను నీకు. ఓకే ఓకే, ఇవి పక్కన ఓకే పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే పెరుగు వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాని ప్రాసెస్ కూడా చూసేద్దాం. అత్తమ్మా, అమ్మా, ఇంతకీ పెరుగు వడ ఎలా చేస్తారు? పెరుగు వడ ఎలా చేస్తామంటే చెప్తానండు. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, ఆవాలు ఈ 4 కలిపి కొంచెం నీళ్ళు వేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టి అసలు పెరుగు వడ అంటే హోటల్స్ ఏంటి చాలామంది ఎలా చేస్తారంటే పెరుగులో తాలింపు వేసేసి ఈ గారెలు అందులో వేసేస్తారు. అట్లాగా నేను అదే అనుకున్నాను. అలా కాదు. నేను ఎలా చేస్తానంటే నాకు తెలిసినంత వరకు ఎలా చేస్తామంటే ఈ ప్రాసెస్ చేసి ఇది పెరుగులో కలిపి మనం పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగులో కలిపేసేసి తాలింపు పెట్టుకుని అప్పుడు ఈ గారెలు అందులో వేస్తాం అనమాట. అర్థమైనట్టే ఉంది. ఓకే ఓకేనా? ఇప్పుడు మిక్సీ ఇది మిక్సీ వేసుకోవచ్చు ఫస్ట్. ఓకేనా, మిక్సింగ్ 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 టైం. ఇప్పుడు చూడండి అత్తమ్మా. సరిపోతుందమ్మా. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే అత్తమ్మా, అమ్మా అయిపోయింది. అయిపోయిందా? ఇలా సరిపోద్దా నాకు? తీస్తా. ఇలా చాలు, ఇలా చాలు. ఓకేనా, ఇదిగో మనం ఇప్పుడు పెరుగు పెట్టుకున్నాం కదా, అది హాఫ్ ఇందులో వేసేస్తాయి. హాఫా? కొలత ఏమైనా ఉంటుంది? అది అవసరం లేదు. ఇది 2 పెరుగు ప్యాకెట్లు అనమాట. ఓకే ఓకేనా, ఇంకొంచెం అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. చాలు. ఇప్పుడు అది కలిపేసే. ఓకే ఓకే, ఇంకా మిక్స్ అవ్వాలా? అంతే. ఇది పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఎందుకు దేనికి అంటే టేస్ట్ కోసమా? టేస్ట్ కోసం అనమాట. ఓకే, తిన్న తర్వాత అప్పుడు నువ్వే చెప్తే కానీ టేస్ట్ ఎలా ఉందో. ఓకేనా, స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసే. అత్తమ్మా, ఇంతకీ ఇందులో ఏం వేయాలి? నూనె ఏమో ఫస్ట్, ఇంకొంచెం. ఓకే, దీనికి అందం పోపే. ఓకేనా, చాలు. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే ఓకేనా, నార్మల్గా పోపు వేసుకునే ఐటమ్స్. వేసుకున్న ఐటమ్స్. మినపప్పు, శనగపప్పు వేసుకుంటాం కదా, అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే మినపప్పుతో చేసినాయి కాబట్టి పప్పు దినుసులు అవి ఎక్కర్లేదు అందులో. ఓకేనా, ఇది కూడా ఏంటంటే కొంతమంది ఎవరికి కావాల్సినంత అంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా, అలా ఉన్న కొంచెం కారం ఎక్కువ వేసుకుంటారు. అంటే పచ్చిమిర్చి ఎక్కువ. కారం అంటే మామూలు కారం కాదు, పచ్చిమిర్చి అనమాట. మనకి ఈ 2 ప్యాకెట్లకి సరిపోయినంతగా ఇప్పుడు మనం వేసుకున్నాం అనమాట. అంటే ఎవరి టేస్ట్ లెవెల్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఓకేనా, వేసేస్తున్నాను. వేసేమ్మా, అన్నీ వేసాయి. ఓకే సార్, వేసాయి ఒకసారి. రైట్. ఓకే, కొంచెం ఇందులో పసుపు వేయమ్మా. పసుపా? కొంచెం చాలా, కొంచెం ఇంకొంచెం చాలు. ఓకేనా, పసుపు ఎందుకు అత్తమ్మా? పసుపు అంటే కలర్ రావడానికి, ఎల్లో కలర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే అయిపోయింది, పోపు ఇందులో వేసుకుందాము. ఇప్పుడు పెరుగు వాళ్ళకి మనము క్యారెట్ కూడా తురిమేసి అది కూడా వేసుకోవచ్చు. లేకపోతే కొంతమంది అయితే బూందీ కూడా పైన అంటే గార్నిష్ కింద జల్లుకోవచ్చు అనమాట. ఒక గ్లాసు నీళ్ళు పోసేము అందులో. వాటర్ వేయాలా? కొంచెం వాటర్ వేసేస్తే పోసే కలిపినంత శుభ్రం. ఓకే, చాలా ఇంకా వేయనా? సరిపోతుంది, చాలు. ఇందులో గారెలు వేసుకోవడం అనమాట. గారెలు వేసేసుకుని మనం తినేటప్పుడు ఏంటంటే కొత్తిమీర, క్యారెట్ తురుము, కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మనం బూందీ కూడా మనం సర్వ్ చేసి అట్లాగే ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇట్లా మనగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓకేనా, నేనైతే ఇట్లాగే చేస్తాను. ఓకే, గారెలు వేసాము ఇందులో. అయిపోయింది, ఇంకా చాలు. ఒక 2 hours అంతే సరిపోతుంది అనమాట. ఓకే, 2 hours ఉండాలా? 2 hours ఉంటే 2 hours వెయిట్ చేయాలా ఇవి తినడానికి? అంటే ఇప్పుడు 2 hours వెయిట్ చేయాలా? అవును, 2 hours తర్వాత ఈ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఓకే, 2 hours తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చూసిద్దాం. మా వేడి వేడి పప్పు గారెలు, పెరుగు వడలు రెడీ అయిపోయి. వినమ్మ, దీనికి ఇంకో పేరుని తెలుసా? తెలీదు అత్తమ్మా. వీటిని ఆవళ్ళని కూడా అంటారు అనమాట. ఓ, ఇప్పుడు మనం ఆవళ్ళు కూడా రెడీ అయిపోయి కాబట్టి వీటిని టేస్ట్ చూసేద్దామా? ఓకే.
అత్తమ్మ ఫస్ట్ నాకు. పెరుగు వాళ్ళు కూడా సూపర్. మేము చేసుకున్న ఈ పప్పు గారెలు పెరుగు వడలు టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది. రెసిపీ అండ్ ప్రాసెస్ అంతా మీరు చూసేసారు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో చెప్పేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని చేసి పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో చలో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.